మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి నెల రెంటల్ ఇన్కమ్ రావడంతో పాటు జీవితాంతం తరతరాల పాటు ఒక రాయల్టీ ఇన్కమ్ లాంటి వచ్చే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ ప్రాపర్టీ మీకోసమే. పూర్తి వివరాలు చివరి వరకు చూడండి, అప్పుడే మీరు నిర్ణయం తీసుకోగలుగుతారు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్టకి అతి సమీపంలో వైటీడీ అప్రూవ్డ్ అండ్ రెరా రిజిస్టర్స్ అప్రూవల్ కలిగినటువంటి ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న స్టార్ హోటల్ కమర్షియల్ సూట్ రూమ్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇది. సో ఇది ఒకసారి తీసుకుంటే మీకు లైఫ్ లాంగ్ రాయల్టీ ఇన్కమ్ వచ్చే ఒక యూనిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షను. ఇది మొత్తం 3.5 ఏకర్స్లో మోర్ దెన్ ఒక 500 యూనిట్స్తో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ ఉన్న లైక్ క్లబ్ హౌజు, స్విమ్మింగ్ పూలు, కాఫీ హౌస్, రెస్టారెంట్స్, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్తో ఫుల్లీ ఫర్నిష్డ్ కమర్షియల్ ఫ్లాట్స్ యాక్చువల్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో ప్రైస్ వచ్చేసి మనకు 1 BHK సూట్ రూమ్ అండ్ స్టార్ హోటల్ సూట్ రూమ్ 1 BHK 500 SFT కాస్ట్ వచ్చేసి 31 lakhs, 2 BHK 800 SFT కాస్ట్ వచ్చేసి మీకు 51 lakhs విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. ఇన్కమ్ ప్రూఫ్స్ ఉన్న వాళ్ళకు SBI లాంటి గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఇన్కమ్ ప్రూఫ్ లేని వాళ్ళ కోసం శ్రీరామ్ ఫైనాన్స్ హోమ్ లోన్ కూడా ఉంది. అంటే చాలామంది ఇన్కమ్ ప్రూఫ్స్ లేకుండా ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళకు మాత్రం శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది. సో ఈ హోటల్ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ అవ్వడానికి ఇంకా 1.5 year పడుతుంది. అప్పుడు అయిన తర్వాత మీకు 25,000 to 50,000 రెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా బుక్ చేసుకున్న వాళ్ళకి, లోన్ శాంక్షన్ అయిన వాళ్ళకి 1 BHKకి 10,000 అండ్ 2 BHKకి 16,000 రెంట్ అనేది ఇన్వెస్టర్గా పొందే ఇది ఒక యూనిక్ ఆప్షన్ అనమాట. ఈవెన్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి మన డిమాండ్ పెరుగుతున్న కొద్దీ రెంట్ అనేది రినివల్ అవుతుంటుంది. సో మనందరికీ తెలుసు, ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో అయితే ఇంత తక్కువ రేటుకి 31 లక్షకి 51 లక్షకి గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ స్టార్ హోటల్ అపార్ట్మెంట్స్ అయితే విత్ ఫర్నిచర్తో వచ్చే అవకాశం అయితే లేదు. వచ్చినా ఇంత రెంట్ ఇన్కమ్ రాదు, ఎందుకంటే అది రెసిడెన్షియల్. వేరే యాదాద్రి టెంపుల్ దగ్గర ఇదే గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్తో కమర్షియల్ ప్రాపర్టీ సొంతం చేసుకోవడంతో పాటు సంవత్సరంలో 12 రోజుల పాటు మనం ఇన్వెస్టర్కి ఫ్రీగా వెళ్ళి ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ 4 towers ఏదైతే ఫస్ట్ ఫ్లోర్స్ ఉంటాయో అన్ని 4 towers, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్స్ అన్ని కలిపేసి పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ అండ్ గ్రీన్ పార్క్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే పిల్లలతో పాటు మనం వెళ్ళినప్పుడు కింద వెహికల్స్ వస్తాయి, యాక్సిడెంట్ అవుతుందన్న భయం కూడా అవసరం లేదు. సో కింద స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్స్ అన్ని స్లాబ్ కనెక్ట్ చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది. సపరేట్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, కాఫీ హౌస్, ఈ విధంగా అన్ని రకాల గ్రీనరీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ అమ్యూనిటీస్ ఫెసిలిటీస్. సో ఇలాంటి ఫెసిలిటీ ఉన్న ప్రాజెక్టు టెంపుల్ ఉన్నంత వరకు, దేవస్థానం ఉన్నంత కాలం తరతరాల పాటు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. సో ప్రజెంట్ గుట్ట మీద దేవస్థానం వారి కాటేజ్లో లిక్కర్ అండ్ నాన్ వెజ్ నాట్ అలౌడ్. కాబట్టి నరసింహస్వామి టెంపుల్కి వచ్చే మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ పెళ్ళిళ్ళు లేదా పుట్టెంటుకలు లేదా బండ్ల పూజ చేసుకునే వాళ్ళు మ్యాక్సిమం నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు, లిక్కర్ ప్రిఫర్ చేస్తారు. కాబట్టి సో దేవస్థానం కాటేజ్లలో నాట్ అలౌడ్. కాబట్టి ఇలాంటి ప్రైవేట్ గెస్ట్ హౌస్లకి చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతానికి యాదాద్రి, దాంతోపాటు సురేంద్రపురి అండ్ స్వర్ణగిరి టెంపుల్ లాంటి టెంపుల్స్లో ఒకరోజు దర్శనానికి 4-5 hours పడుతుంది, వీకెండ్స్లో ముఖ్యంగా. సో ఒక్కరోజు 2 రోజుల దర్శనాలు అయ్యే అవకాశం లేదు. కాబట్టి అన్ని టెంపుల్స్ చాలామంది అక్కడ స్టే చేస్తున్నారు. అండ్ చాలామంది సెంటిమెంట్ కూడా ఉంటుంది ఒకరోజు రాత్రి నిద్ర చేయాలని. సో ప్రజెంట్ అయితే చెట్టు కింద వండుకొని తినాలన్నా 500 నుంచి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. వాష్రూమ్ ఫెసిలిటీ ఉండదు, పవర్ ఉండదు, నీట్నెస్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. అలాంటిది ఇక్కడ ఒక్క రూమ్కే 1000 నుంచి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ 1 BHK హాలు, బెడ్రూమ్, కిచెన్ విత్ అటాచ్ బాత్రూమ్, ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుంది. 2 BHKకి 2 బెడ్రూమ్లు, ఒక అటాచ్ బాత్రూమ్, ఒక కామన్ వాష్రూమ్, హాలు అండ్ బాల్కనీ, కెఫ్టేరియా, ఈ విధంగా మనకు అన్ని ఫెసిలిటీస్ విత్ ఫర్నిచర్. అంటే డబుల్ బెడ్రూమ్ అయితే 2 కింగ్ సైజ్ బెడ్స్, 2 ACలు, గీజరు, ఇండక్షన్ స్టవ్, యుటెన్సిల్స్, సోఫా సెట్, ఎవ్రీథింగ్ ఫుల్లీ లోడెడ్ ఫర్నిచరు మనకు ఇది తక్కువ బడ్జెట్లో వస్తుంది. లోన్ ఫెసిలిటీ ఉంది. అండ్ బస్వాపూర్ రిజర్వాయర్లో వాటర్ ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఫుల్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అక్కడ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. దాంతోపాటు మినీ శిల్పారామం, మినీ ట్యాంక్ బండ్, కేబుల్ కార్ లాంటి వరల్డ్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి సో హైదరాబాద్ దగ్గరలో ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ జోన్ డెవలప్ అయినప్పుడు మినిమం ఒక 2-3 days ఉండేలా అన్ని ఎంటర్టైన్మెంట్ జోన్ తయారవుతున్నాయి. కాబట్టి సైట్ చుట్టుపక్కల ఇలాంటి కన్స్ట్రక్షన్ పూర్తవుతున్నటువంటి స్టార్ హోటల్ ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. సో హరియప్ ఒక్కసారి సైట్ విజిట్ చేయండి, ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సో లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి మంచి ఫేసింగ్, మంచి కార్నరు, మంచి యూనిట్స్ కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ వీడియో నెంబర్కి కాల్ చేయండి, ఒకసారి సైట్ విజిట్ చేయండి.
ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.